సినిమా మార్కెట్ భారీగా పెరగడంతో సిల్వర్ స్క్రీన్ మీద విజువల్ వండర్స్ జోరు కనిపిస్తోంది. పెద్ద కథల్ని గ్రాండ్ గా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. అందుకోసం పురాణ గాథల్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్స్ తమ డ్రీమ్ ప్రాజెక్ట్స్ ని సెట్స్ మీదకి తీసుకొచ్చేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నారు. బాహుబలి షూటింగ్ టైంలోనే తాను మహాభారతాన్ని కూడా భారీగా తెరకెక్కిస్తానని చెప్పారు రాజమౌళి. కానీ ఆ కథను తెరకెక్కించడానికి తన అనుభవం సరిపోదని, కాబట్టి ఇంకా కొన్ని సినిమాలు చేశాక మహాభారతాన్ని పట్టాలెక్కిస్తానంటూ ఈ ప్రాజెక్ట్ కి కామా పెట్టేశారు. అదే టైంలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ కూడా తనకు మహాభారతాన్ని రూపొందించే ఆలోచన ఉంది అన్న విషయాన్ని బయటపెట్టారు. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతోందని చెప్పడంతో త్వరలోనే అమీర్ మహాభారతం సెట్స్ పైకొస్తుందనుకున్నారు ఫ్యాన్స్. చాలా రోజుల వెయిటింగ్ తరువాత ఫైనల్ గా మహాభారతం పట్టాలెక్కించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏడాది మహాభారతం వర్క్ బిగిన్ చేస్తానంటున్నారు ఆమిర్. ఇంత పెద్ద గాథని ఒక్క సినిమాలో చెప్పలేమన్న మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ సిరీస్ గా ప్లాన్ చేస్తున్నట్టుగా వెల్లడించారు. చాలా మంది దర్శకులు ఈ ప్రాజెక్టు కోసం పనిచేయబోతున్నట్టు వెల్లడించారు. కథ సిద్ధమయ్యాకే కాస్టింగ్ ఎవరు అన్నది నిర్ణయిస్తామని, తాను నటించేది లేనిది ఇప్పుడే చెప్పలేను అంటున్నారు ఆమిర్ ఖాన్. ఆల్రెడీ మరో పౌరాణిక గాథ రామాయణం వెండితెరకెక్కుతోంది. నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ రాముడిగా రామాయణం రూపొందుతోంది. 2 భాగాలుగా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా తొలి భాగం 2026 దీపావళికి, రెండవ భాగం 2027 దీపావళికి రిలీజ్ కానుంది. ఈ సినిమా సెట్స్ మీదకు రాకముందే 1000 కోట్లతో భారీగా రామాయణాన్ని రూపొందిస్తానని ప్రకటించారు అల్లు అరవింద్. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు కూడా ఆడియన్స్ ముందుకు రాబోతోంది.